13/11 kV 20 టోటల్ కన్జ్యూమర్స్ కరెంట్ కనెక్షన్ వాళ్ళు 1,58,540. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చార్జ్ తీసుకున్న కానించి ఈ రోజు వరకు మంచిర్యాల నియోజకవర్గంలో దండేపల్లి మండలం కొత్తగా 10 ట్రాన్స్ఫార్మర్ పెట్టాం. లక్ష్మీపేట 9 అంటే మండల మున్సిపాలిటీ కలిపి. మంచిర్యాల 54 ట్రాన్స్ఫార్మర్ పెట్టాం. హాజీపూర్లో 8, నస్పూర్లో 12, మొత్తం కలిసి 93 ట్రాన్స్ఫార్మర్లు ఈ 9 నెలల్లో ఇన్స్టాల్ చేసాం. తర్వాత ఈ కొత్త ట్రాన్స్ఫార్మర్ సైజ్ ఒకటి రాజీవ్ నగర్లో 50 SS ఫామ్ 5 MA నుంచి 8 MAకి మార్చినాం. దాని కాస్ట్ 75 లక్షల రూపాయలు. ఏసీసీ మొన్న కొత్త సబ్ స్టేషన్ ఓపెన్ చేసాం. 12.5 kVA అంటే 1.25 megawatts. అది నార్త్ తెలంగాణ డివిజన్లో అంటే వరంగల్ దానికి సంబంధించిన ఎంపీడీసీలో 5 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఈ 5 ఇట్లా మన ఉమ్మడి జిల్లాలో మొదటిది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటిది. ఈ 5 జిల్లాలో 4వది మొన్న పోయినసారి వచ్చినప్పుడు ఏసీసీలో ఓపెన్ చేయడం జరిగింది. సో దీన్ని బాగుపడాలంటే 1.25 అంటే ఒక 12.5 అంటే 1.25 megawatts. సబ్ స్టేషన్ ఫెయిల్యూర్ అయినా కూడా దీని పరిధిలో 24 గంటల వరకు కరెంట్కి ఏరకుండా ఇష్టపడి దాని ఏరియాస్ ఉన్నాయి. తర్వాత మనం నిర్దేశిస్తాం. 35 ఇంటర్లింక్ లైన్స్ ప్రొవైడ్. దండేపల్లి నుంచి తబలాపూర్ వరకు 10.5 కిలోమీటర్లు 0.86 లక్షలతో చేసింది. ఆల్టర్నేటివ్ ఫీడర్ నస్పూర్ అంటే ఒక లైన్ ఫెయిల్ అయినప్పుడు ఇమీడియట్ 2 లైన్ ట్రిప్ అయినప్పుడు తీసుకుంటాం, ఆటోమేటిక్గా తీసుకుంటాం. దానికి 5 లక్షల రూపాయలు. టోటల్స్ మొత్తం కనెక్షన్లు ఉన్నాయి. దండపల్లి 16,981 ఇవి సింగిల్ ఫేజ్ మోటార్లు, సింగిల్ ఫేజ్ కనెక్షన్లు. 7,175 3 ఫేజ్ కనెక్షన్స్. టోటల్ 24,156. లక్షపేట్ల 20,416 సింగిల్ ఫేజీ. 3 ఫేజీ 5,495. మొత్తం కలిపితే 25,911. మంచిర్యాల సింగిల్ ఫేజీ 64,181. 38,043 3,843 3 ఫేజీ. 68,024 మొత్తం. హాజీపూర్కి వచ్చే వరకు 9,996 ఒక సింగిల్ ఫేజీ. 3,694 ఇవి 3 ఫేజీ. టోటల్ మొత్తం వచ్చి 13,690. నస్పూర్కి వచ్చే వరకు 25,534 అంటే దీంట్లో కొట్టిన సింగిల్ కనెక్షన్లకు రావు, అది పట్టల కనెక్షన్లకు రావు. 1,225 3 ఫేజ్. 25,534 సింగిల్ ఫేజ్. టోటల్ వచ్చేసి 26,759. మొత్తం నియోజకవర్గంలో కనెక్షన్ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ కలిసి 1,58,540. ఇవన్నీ మేము వచ్చాక పెంచినాయి చెప్పి. ఇప్పుడు గృహజ్యోతి ఏదో 200 యూనిట్ల కరెంట్ ఉందో దాంట్లో ఉన్న కనెక్షన్లు ఎంతమంది మాపై ఎంతమంది కాదు. దండపల్లి బెనిఫిషరీస్ 9,395 బిల్స్ ఇష్యూ. సర్వీసెస్ 9,188. 97.8% 0 బిల్స్ ఇచ్చిన ఇలా దండపల్లి మండలం 97.8%. మిగతా వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఉన్నారు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లక్ష్మీపేట 9,725 మొత్తం కనెక్షన్లు. 9,725. 9,415కు ఈ 200 యూనిట్ల ఫ్రీ సబ్సిడీ వచ్చింది. 96.81% వీళ్ళకి ఇచ్చింది. దీంట్లో ఫిగర్ కూడా చెప్తాను, అమౌంట్ కూడా చెప్తాను. మంచిర్యాల వచ్చేసి 14,322. సర్వీసెస్ 12,739. పర్సెంటేజ్ వచ్చి 88.90% 0 బిల్స్ ఇవ్వడం జరిగింది. హాజీపూర్ వచ్చేసి 4,966.
4824 అంటే 97.14% జీరో బిల్ అంటే 200 యూనిట్ల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. నస్పూర్ 7033 సర్వీస్ సర్టిఫికేట్ కనెక్ట్ సబ్సిడీ వచ్చినాయి 6329, 89.99% అంటే మొత్తం ఓవరాల్ అర్హులు ఉన్న ప్రతి ఒక్కరి అంటే ఇన్ని కనెక్షన్లో ఇవ్వడం జరిగింది 200 యూనిట్ల లెక్క. మిగతా వాళ్ళు ఉన్నారు కొందరు, వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోమని చెప్పినా అది కూడా అయిపోతుంది. అమౌంట్కి వచ్చే వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ వీళ్ళకి ఇచ్చింది ప్రతి నెల 29,88,000 సరే సంవత్సరానికి ఆగస్టు ఒక నెల 29,88,075 రూపాయలు దండపల్లి, 30,52,364 రూపాయలు లక్షపేట, 64,44,204 రూపాయలు మంచిర్యాల, 18,37,117 గాజీపూరు, 31,09,789 నస్పూరు. మొత్తం వచ్చేసి ఒక్కొక్కటి 79,31,549 మొత్తం. మంచిర్యాల నియోజకవర్గంలో సబ్సిడీ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్, డొమెస్టిక్ కన్జ్యూమర్స్, అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ 17,584 అంటే మోటార్ పంప్ సెట్ 3 ఫేజ్ కనెక్షన్స్. డొమెస్టిక్ ఇంటి కన్జ్యూమర్స్ 50 యూనిట్ లోపల 27,983. ఎస్సీ కన్జ్యూమర్స్ 101 యూనిట్ లోపల 5,752. ఎస్టీ కన్జ్యూమర్స్ 101 యూనిట్ లోపల 1,643. పవర్ లూమ్స్ కన్జ్యూమర్స్ ఎవరైతే చేనేత గ్రామంలో వాళ్ళది 2 రూపీస్ కిలో లెక్క 2 రూపీస్ ఛార్జ్ చేస్తాం. అది 3. పౌల్ట్రీ ఫార్మ్స్కు 2 రూపాయలు ఛార్జ్ చేస్తాం, వాళ్ళు 12. హెయిర్ కటింగ్ సాలెన్స్ మంగళ వాళ్ళకి ఏది సబ్సిడీ ఉందో 294 సాలెన్ షాపులు. లాండ్రీ షాప్స్కి అయితే ఫీజుతున్న 367. ధోబిఘాట్కు 1 53,639 మంది అంటే కానీ మీటర్లకు కానీ సంబంధించిన వాళ్ళు కానీ ఈ నియోజకవర్గంలో సబ్సిడీ ఉన్నారు. ఒకటి 2023 నుంచి వెళ్ళి 31/7/2023 వరకు బ్రేక్ డౌన్స్ ఆ టైంలో 17 వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 1/1/2024 నుంచి 31/7/24 వరకు మా దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బ్రేక్ డౌన్స్ 12. మా దగ్గర 17 అయితే మా దగ్గర 12 అయ్యి లైన్ క్లియర్ ఉన్నాయి. మా దగ్గర 10, వాళ్ళ దగ్గర 111 అయితే మా దగ్గర 10 క్లియర్. తర్వాత ఇన్కమింగ్ సప్లై ఫెయిల్యూర్స్ వాళ్ళ దగ్గర 16 ఉంటే మా దగ్గర 0. మా టైంలో 0 సార్ 0. ఎర్తింగ్ లాసెస్ ఎర్తింగ్ లాసెస్ వల్ల కరెంట్ బ్రేక్ డౌన్ అనేది 194 దగ్గర, వాళ్ళ దగ్గర 153 మా టైంలో. ఈ ఆపరేషన్ లాస్ సిస్టంలో దాని ప్రకారం ఓఎంఎంలో అంటే మేనేజ్మెంట్ ఆపరేషన్ మేనేజ్మెంట్ సిస్టంలో 202 అక్కడైతే 152 మా దగ్గర. ఈ 2 కలిపి 120 వాళ్ళ దగ్గర 180. యావరేజ్ వచ్చేసి మాది వాళ్ళకన్నా 60% ఎక్కువ ఉన్నది. టోటల్ మొత్తం అన్నిటితో కలిపితే 665, 601. ఇక దానికి మేము కరెంట్ ఇస్తలేము, కరెంట్ కట్ అవుతుంది, లొల్లంతా చేస్తాం. ఇది ఒక నియోజకవర్గం శాంపుల్ చెప్తారు, మొత్తం రాష్ట్రం అంతా ఇదే విధంగా ఉంటే కొంచెం 2-3% వేరియేషన్ ఉంటుంది, 5%. 11 kV ఇంటరప్షన్స్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. 1/4/23 నుంచి 31/7/23 వరకు బ్రేక్ డౌన్ 285. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 1/4/23 నుంచి 31/7/23 3 నెలలు. ఈరోజు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
1/4/24 నుంచి 31/7/24 వరకు బ్రేక్ డౌన్ వాళ్ళ టైంలో 280 అయితే ఈరోజు 66 ఉన్నాయి. ఇది నేను చేసే లెక్కలు ఏమైనా రికార్డు ఉంటే మొత్తం దాంట్లో అన్ని రికార్డ్ అయితే ఎప్పుడప్పుడు రికార్డ్ అయితే లాగికలు రికార్డ్ అయితే సిస్టమ్ రికార్డ్ అయితే అంటే ఏదో నోరు ఉన్నది కానీ గాయగాయలు ఉంది తప్ప లైన్ క్లియర్ 6,000 అంటే మా దగ్గర క్లియర్ ఉన్నది. వాళ్ళకన్నా పర్సెంటేజ్ మాది 2,940 ఉంటే వాళ్ళ 6,650. ఇవి ఈఎల్ అండ్ ఓఎల్. ఈఎల్ 22,297 వాళ్ళ టైం ఉంటే 2,172 మాది. ఓఎల్ 140 120 ఈక్వల్ ఉన్నది. రెండు కలిపితే యావరేజ్ కూడా ఈక్వల్ ఉన్నది. టోటల్ వచ్చేసి 9,639 సార్లు వాళ్ళ టైంలో డిస్టర్బ్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో మేము ఇప్పుడు 3 నెలల్లో 5,558 అంటే దాదాపు 4,000 తేడా ఉన్నది వాళ్ళకు మాకు. ఇక దీనికి కరెంట్ ఇస్తలేరు, కరెంట్ పడుతుంది, కట్ అవుతుంది, పోతుంది, వస్తుంది. దీనికి ఎక్కడికైనా వాళ్ళు కూడా ₹1,000 బ్యాంకులకు ప్రభుత్వం ద్వారా రుణమాఫీ కింద చెల్లించడం జరిగింది. ఈ 2 లక్షల లోపల లోన్లు మొత్తం కలిపితే 31,000 కోట్లు. బట్టిగా మనం ఇచ్చే స్టేట్మెంట్ పట్టుకుని వాళ్ళు అట్లా అంటారు 7,500 ఇవాళ స్పష్టంగా మీకు క్లియర్ చేస్తుంది. బ్యాంకు వాళ్ళని గొడవ చేసినాయి. మేము మీకు 18,000 కోట్లు ఇస్తే రుణమాఫీ కింద మీరు రైతులకు రుణమాఫీ అయిన తర్వాత కూడా 7,500 కోట్ల రుణం ఇచ్చిన వాళ్ళకు ఒకసారి రుణమాఫీ మొత్తం రుణం క్లియర్ అయిన తర్వాత రైతులకు సంబంధించిన యావరేజ్గా సంవత్సరానికి 20% పెంచుతారు. 1,20,000 ఇస్తారు. 18,000 కోట్లు ఇస్తే మీరు 22,000 కోట్లు ఇవ్వాల్సింది 7,500 కోట్లు ఇచ్చిండ్రు. ప్రభుత్వం ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చింది 18,000 కోట్లు. రైతులకు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అని చెప్పి 18,000 కోట్లు వేసి 12,000 కోట్లు ఉందని చెప్పారు. ఈ లెక్క కరెక్టే, ఆ లెక్క కరెక్టే. మా అగ్రికల్చర్ మంత్రి గారు చెప్పింది కదా, ఫైనల్గా ఆ లెక్కలు ఇచ్చేంపి అడిపి తప్పు అని చెప్పడం తప్ప వాస్తవానికి 31,000 కోట్లు కట్టుబడిన ఉపయోగం చేస్తాం. ఇంకా మిగిలింది 2 లక్షల రూపాయలు మిగిలిన వాళ్ళు 4,85,000 చిల్లర ఒక 200 ఉండొచ్చు. ఇవి పెండింగ్ ఉన్నాయి మా దగ్గర. ఇవి వాటికి ఇప్పుడు ఏమైందంటే ఫ్యామిలీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎవరైతే రేషన్ కార్డు పెట్టలేదో రేషన్ కార్డు పెట్టలేదో వాళ్ళ ఫ్యామిలీ వెరిఫికేషన్ చేస్తుంది. ప్రతి ఇంటికి పోయి డీటెయిల్స్ తీసుకుంటారు. ఎవరి ఇళ్ళన్నా మిస్ అయితే అర్హులై ఉండి వాళ్ళు స్పష్టంగా అధికారులకు చెప్పండి ఏం జరిగిందని. మేము మాట కట్టుబడినాం. 2 లక్షల వరకు రుణానికి కట్టుబడినాం. మాకు చేస్తాము 31,000 కోట్లకు సిద్ధమని 18,000 కోట్లు ఇచ్చినాం. ఇవి అకౌంట్లో కొన్ని క్లారిటీ లేక కొన్ని అకౌంట్లు ఎన్పిఐ అయిపోయి ఇవన్నీ మీరు బ్యాంకులలోకి వెళ్ళండి. అగ్రికల్చర్ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు మీ దగ్గరకు వస్తారు. ఒకవేళ రాకపోతే మీరు వెళ్ళండి, ఇబ్బంది లేదు. ప్రతి గ్రామంలో మా పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకోపోతే ఒకవేళ తీసుకోకపోతే ఇక్కడ ఆఫీస్ ఉన్నది. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసే బాధ్యత మాది. 2 లక్షల వరకు మాత్రం. ఇక్కడ ఏమైందంటే ఫ్యామిలీ ఇప్పుడు బయటపడుతుంది. ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్న వాటికి ఒకటే ఇంట్లో భార్యలో తీసుకునేది, భర్తలో తీసుకుని, కొడుకులో తీసుకుని. దాంతో ఏమైందంటే ఇప్పుడు ఫ్యామిలీ అనేది ఒకటే ఫ్యామిలీ అయిపోయింది. ముగ్గురు పేరు రోడ్డు వరకు కొందరు 3 కలిపితే 4 లక్షలు 5 లక్షలు. సో 2 లక్షల వరకు రుణమాఫీకి తయారున్నాం. వాళ్ళు ముగ్గురు అనుకొని మా మిగతా కట్టేస్తే 2 లక్షలు అంటేనే మా భయం. వాళ్ళు కట్టినాక అంటే బ్యాంకులో కట్టుకుంటే బ్యాంకులో 2 లక్షల వరకు ఉంటే లిస్ట్ వచ్చినాక కరెక్ట్ వారం నుంచి 15 రోజులు పేమెంట్ ఇస్తాం. వాళ్ళు ఇంత 5 లక్షలు కావాలంటే మాత్రం సాధ్యం కాదు. మొన్న మంత్రి గారికి ఫోన్ చేసినాడు ఒక పెద్ద మనిషి. ఫోన్ చేసి సార్ నా పేరు 1,60,000 ఉన్నది, నా భార్య పేరు 1,70,000, నా కొడుకు పేరు సంథింగ్ అని చెప్పి మొత్తం 5,10,000 దాకా నా కొడుకు నా మాట ఇంటలేదు, అక్కడ కట్ట అంటాడు. నా భార్య కూడా నా మాట ఇంటలేదు. మీరేమైనా ప్రభుత్వం కట్టి 3 మాకు చేస్తాంటే ఇంకా 2 లక్షల వరకు చేస్తామని నేను చెప్పినాడు. ఇట్లా చాలా సందేహాలు ఉన్నాయి. సందేహాలు ఏమి ప్రభుత్వానికి టోటల్ ట్రాన్స్పరెన్సీ ఉన్నది, ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం, మాకు క్లారిటీ ఉన్నది. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏం దొరుకుతుంది, ఏం చెప్పని అర్థమవుతుంది. దాన్ని పట్టుకొని ఎవరు తప్ప రమ్మని చెప్పండి. ప్రతి జాగాలు ఎక్కడికైనా స్టేట్మెంట్ లెక్కలు ప్రతి దానికి సిద్ధమును. ఎందరికి చేసినాం, ఎందరికి చేసేది 4,75,000 మంది ఇంకా మిగిలిపోయినారు. ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వాళ్ళు వేస్తే వాళ్ళు ఎవరో క్లియర్ అయిపోయి ఇది 2 లక్షల లోపలి వాళ్ళు. ఇది కాకుండా 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 2 లక్షల పై అమౌంట్ కట్టుకొని వాళ్ళు క్లియర్ చేస్తే వాళ్ళు కూడా చేస్తారు. ఇది కాక ₹1,00,000 లోపలి వాళ్ళు కూడా ఇంకొక 7 to 8% మిగిలిపోయిన వాళ్ళు కూడా కొన్ని అంటే బ్యాంకింగ్ అంటే టెక్నికల్ సాంకేతిక కారణంతో బ్యాంకులు ఉన్న ఇబ్బందులు కాదు. కొన్ని బ్యాంకులు
రుణమాఫీ అయిన తర్వాత కూడా ఇప్పటికి రైతులకు ఇబ్బంది లేదు. అట్లున్నాయి ప్రతిదీ. ఇటువంటి సాంకేతిక కారణాలు అయితే ప్రభుత్వం తరఫున మేము ఏ రకమైన తప్పు చేయలేదు. ఏదైతే మాట్లాడో అదే చేసాం. ఇవాళ కూడా స్పష్టంగా ఉన్నాం. ఇంటింటికి పంపిస్తాను వైశాఖ అధికారులు ఇక్కడ ఇబ్బంది ఉన్నా ఎందుకు రాలేదు ఏమన్నా తెలుసుకొని కారణాలు తెలుసుకొని వాళ్ళకి సంబంధిత కాయిదాలు నింపిస్తే దానిలో కూడా అవుతుంది. 100% 2 లక్షల వరకు ఎవరైతే అర్హుంటారో ప్రతి ఒక్కరు చేస్తారు. ఇక మిగిలింది 2 లక్షల పైన ఉన్న వాటికి ఎవరికైతే ఇన్కమ్ రిటర్న్స్ ఉంటే రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు కాదు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే 10,000 20,000 ట్యాక్స్ కడితే మాత్రం వాళ్ళకు రాదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వట్టి రిటర్న్ 0 రిటర్న్ ఫైల్ చేస్తే ఏం కాదు వస్తే. ఈ రకంగా ప్రతిదీ స్పష్టంగా ఉంది. మాకు అబ్జర్వ్డ్ క్లారిటీ ఉన్నది. ఇక వాళ్ళు ప్రజలు ఇస్తారు కానీ గిరిది గురించి అడుగుతున్న చెప్తాను ఏం లేదు. మేము ఎన్నికల ముందు చెప్పిన ప్రతి ఒక్కటి ఒకటి తరగతి తీసుకుంటూ వచ్చినాం. వాళ్ళు ఇచ్చిన ఖజానా మా చేతికి ఇచ్చినప్పుడు మా జాగాలో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ అందరు ఎమ్మెల్యేలు తీసుకొని మీరు ఇక్కడ ఉండకుండా బయట ఉండదు కొడతారు మన జనం పామాలు పెట్టుకొని ఉండు నేను అని చెప్తున్నాను. అటువంటి పరిస్థితులు మా ఖజానా మా చేతికి అయిపోయింది. తీసుకొచ్చిన అప్పులు కట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి దానికి కట్టుబడి ఖచ్చితంగా చేస్తాం. మిగిలిన కార్యక్రమాలు ఏం దొరకకపోతే ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతాం. ఆటోలకు బస్ ఫ్రీ చేసిన ఆటో డ్రైవర్లకు ఏదో ఒకటి కావాలి. ఏది దొరకకపోతే ఏదో ఒకటి మాట్లాడడానికి చేస్తున్నాం. వీళ్ళు ఏది వాస్తవాలు కావు టోటల్. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో 10 ఏళ్ళు జనాలు మోసం చేసి కాకిలెక్కలు ఇప్పుడు అపోజిషన్లో కూర్చుంటే కూడా అట్లే ఉంటాల్సిందే చెప్తాను. జరిగింది ఇవన్నీ వాస్తవాలు. మేము వాస్తవాలు టేబుల్ పెట్టడం సిద్ధంగా ఉంటే ఇక్కడ రమ్మని చర్చ ప్రతి దగ్గర చర్చిస్తాం. ఈ ఇరిగేషన్ ఇంకా టైం అనేది మన దాని పెద్ద సబ్జెక్ట్ 2 గంటలు పడుతుంది. హైదరాబాద్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ దీంట్లో ఫౌండేషన్ ఈ నెలలో ఫౌండేషన్ జరుగుతుంది. ఎవరైనా ముఖ్యమంత్రి గారు ఇక్కడ మిగతా మంత్రి గారు ఫౌండేషన్. దాంతోపాటు కరకట్ట 200 కోట్లు 100 కోట్ల లిఫ్ట్లు దండపల్లి మండలం మొదల దండపల్లి 3 దండపల్లి మండలం 1 లక్ష మండలం మొదల 1 లక్ష మండలం దండపల్లి మండలం గూడెం ద్వారక గుర్రెం 4. ఇవి కాకుండా రోడ్లు కొన్ని. ఇది కాకుండా ఇప్పుడు శ్రీనివాస గడ్డ నుంచి వెళ్ళి ఈ 10 మందిరాల సాయిబాబా టెంపుల్ నుంచి 10 మందిరాల సాయిబాబా టెంపుల్ నుంచి ఆ 10 మందిరాల 164 కోట్లతోటి 4 లైన్ చేస్తుంది. అందులోకి వెళ్ళి 14 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ మిగతా 150 కోట్లు చేస్తుంది. ఈ ఆర్ఎండ్బి 300 ఫీట్ల 300 కోట్ల రోడ్డు ఏదైతే 100 ఫీట్లు ఫ్లైఓవర్ ఉందో దానికి కూడా ఇంకొక 2 నెలలు పడుతుంది. ఢిల్లీకి పంపించి కొంచెం 2 సార్లు నేను పోయేస్తే అయిపోతుంది. ఇది కాకుండా ముల్కాల నుంచి వసంతనగర్ రోడ్డుకు 375 కోట్లు. అది కూడా అది ఈ రెండు ఒక్కసారి వస్తుంది. అది కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పంపించిన పోదు. ముఖ్యమంత్రి గారు కూడా స్ట్రాంగ్ రికమెండేషన్ పంపించినట్టు 2-3 సార్లు వేయాల్సి వస్తే ఢిల్లీ అయిపోతుంది. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం అన్నీ చేసుకుంటూ వచ్చినాం. మంచిలు తాగిస్తాను చెప్పి మంచిలు తాగించి రైతులకు సాగునీళ్ళు ఇచ్చినాం. పంటలకు తరలిచ్చినాం. తాలు తప్ప తీసేసినాం. ఇది కాకుండా ఇక్కడ జరిగే అవకతవకలన్నిటికీ ఒకటి తర్వాత ఒకటి చేసుకోబోతుంది. పోలీసులు పెట్టి పరిస్థితి తీసుకొస్తారు. ఇంకొక సంవత్సరం 2 నెలల లోపల మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసి అట్లీస్ట్ పేద ప్రజలకు సంబంధించిన హక్కు ఈ అవినీతి అనేది లేకుండా చేయడం అంతే. దానికి కట్టుబడి దాదాపు అదే తోవల ప్రయాణం చేస్తుంది. అదే తోవల ప్రయాణం చేసి ఇప్పుడు ఎవరైతే ఈ గడిచిన 10 ఏళ్ళ నుంచి ప్రజలను దోసుకొని ప్రజలన్నీ కబ్జా చేసి అన్ని రకాల స్కీములు అన్నిట్లో చేసుకొని ఎవరైతే 10 ఒక్కరు తిన్న పనులు ఆడు ఏ పార్టీ వాడైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆ కార్యక్రమం మొదలైన సరే దీనికి నాకు రౌడీకుండా నాకు కొత్త పెరియాలి ఎమ్మెల్యే దొరకబెట్టింది అదొక ఇక్కడున్న మంచిర్యాల నియోజకవర్గాలు ఉన్న పేద ప్రజల ఆస్తులు వాళ్ళకు సంబంధించి ఇంకే రకమైన ప్రభుత్వ పథకాలు ఇంకే రకమైన మోసం కానీ వాళ్ళకి జరిగినప్పుడు వాళ్ళకి మోసం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష తప్పితే అందులో భాగంగానే కార్యక్రమం మొదలు 2-3 ఇంకా ఉన్నారు. ఈ కార్యక్రమం ఆగదు. ఇది కాకుండా ప్రభుత్వం తరఫున వరము ఇసుక దళిత బంధువుల అవినీతి అవుట్సోర్సింగ్లో ఒకటే కుటుంబంలో 3 ఇస్తారు 2 లక్షలు 3 లక్షలు ఇవన్నీ కనబడుతున్నాయి మీకు ఇక్కడ. కొంచెం ఉదాహరణ కూడా బయటకు వస్తే ఇంకా బయటకు వస్తాయి. వీళ్ళు ఎవరిని ఉపేక్షించలేదు, వీళ్ళు ఎవరిని కాపాడలేదు.
ఎంత పెద్దవాడైనా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఒక పక్క పేద ప్రజలకు సంబంధించిన సమస్యలు సృష్టించిన వాళ్ళు, వాళ్ళ చిన్న చిన్న భూముల పంచాలు వాళ్ళకి తీసుకున్న వాళ్ళు, లేకపోతే వాళ్ళకు వడ్డీల పేరు విధించి ఇంకో అప్పులు తీసుకున్న భయానకమైన వాతావరణం ఇక్కడ ఉంది. వాళ్ళందరి పరిస్థితి ఎవరిని విడిచిపెట్టేదేం లేదు. ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళకి ఏ శిక్ష అయితే ఆ శిక్ష ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరిని విడిచిపెట్టాం. ఇప్పుడు వేరే ఇంకా పోతారు కూడా వివరిస్తారు. అరుణాకరణ గురించి తాళ్ళపైన వరకు ఏ రకమైన అవినీతి ఉపయోగించలేదు. వీళ్ళు ఉష్క దొంగలు ఉన్నారు, మొరం దొంగలు ఉన్నారు, దళిత బంధు దొంగలు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ దొంగలు ఉన్నారు, ఇంకా పైరవికాలు ఉన్నారు. పోలీసుల కూర్చొని పైరకాలు చేసి పైరవి చేసి ఇంకెక్కడెక్కడ చేసి పైరకాలు అన్నీ ఉన్నాయి లెక్కలు. ఇవన్నీ లెక్కలని ప్రభుత్వ భూములు ఖాళీ చేసి వేరే సర్వే నెంబరు రిజిస్ట్రేషన్ సేల్ని ఒక సర్వే నెంబర్ ఉంటుంది. సర్వే నెంబర్ 40 రిజిస్టర్ చేస్తారు. సరే 43 రిజిస్టర్ చేస్తారు. వాడు ఇల్లు కట్టింది మాత్రం 40 ఏళ్ళు కడతారు, 3 ఫ్లోర్లు కడతారు ఆ స్కూల్లో. ఇట్లా ఎక్కడెక్కడ అన్నీ తెలుసు. ఎన్ని నెలలు అదే పని చేసాను, నేనేం పని చేయలేదు. 8 నెలలు మొత్తం లెక్కలు తీసుకెట్టుకున్నా. ప్రతిదాన్ని ఇప్పుడు నేను తీసుకెట్టిన లెక్కలే వాస్తవాలు అవుతున్నాయి. దీంట్లో ఎవడు అనుకున్నా నన్ను రౌడీ అన్న గుండా అన్న వాళ్ళ పరిస్థితి ఆఖరికి అయ్యగారు రోడ్డు మీద అడ్డపడే పరిస్థితి వచ్చింది. అది ఎవరి కోసం? వాడి అలా 270 గదాల జాగా రిజిస్టర్ అనేది ఇల్లు కోసం. ఇవాళ ఇల్లుకు జాగా ఉన్నది కంపౌండ్ లోపల ఉన్నది 8 గుంటలు అంటే దాదాపు 960 970 గదాలు. అంటే 690 గదాలు ఎక్కువ. 690 గదాలు ఇంకోది కాదు, 3 పక్కల కాలనీస్ ఉన్నాయి. అంటే ఇల్లు 10 ఇల్లు 4 ఇల్లు 14 ఇల్లు ఉన్నాయి. వాళ్ళందరూ రోడ్డు లోపల తీసేసుకొని రోడ్లు వాళ్ళు రోడ్డు లేదు. వాళ్ళందరూ కంప్లైంట్ అవుతారు. రేపు వాళ్ళకు ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది, మున్సిపాలిటీ సపోర్ట్ ఉంటారు, పోలీసు సపోర్ట్ ఉంటారు, వాళ్ళే గురవుతారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా ఆయన గురించి మొత్తం ఇంకెక్కడెక్కడ ఇప్పుడు మా టీవీలో తెల్లారు అందరూ చూసి మాట్లాడారు. వాళ్ళ గురించి రోడ్డు రాస్తారు చేస్తారు. అది రోడ్డు మీద కూర్చుంటే మంది తెలుస్తుంది ఇద్దరు పోతుందని చెప్పి ఆ ఫ్లైఓవర్ కరెక్ట్ జంక్షన్ కావడం అంటే ఇద్దరు అయ్యవారు వడ్డమండి తాగుతారు. ఆ పరిస్థితి ఇక్కడ తెచ్చుకోవాల్సింది. నువ్వు చేస్తే నిజాయితీ ఇవ్వండి. ఏమన్నా మేము తప్పు చేసి మేము తీసుకుపోయి కొడితే నువ్వు చెప్తే నువ్వు చేయి, మేము కూడా ఒప్పుకుంటాం. తప్పైతే మేము కూడా తప్పని. ఈ దొంగల కోసం అన్ని రకాల తప్పులను చేసిన కోసం నువ్వు అడ్డం వచ్చినట్టు దాని అర్థం 20 నుంచి వాళ్ళకి వచ్చినట్టు కదా 15 నుంచి. ఇప్పుడు ఇంకున్నారు ఇంకా చాలా మంది. ఇప్పుడు ఏం ఒడవలే, ఇది ఓన్లీ మొదలైంది, ఇది ఆరంభమైంది. ఇంకా ముందరికి పోయేది ఇల్లు ఉపేక్షించే ప్రసక్తే లేదు. దాని ఎంత పెద్దవాడనా కానీ ఎంత గొప్పవాడనా కానీ ఎక్కడెక్కడ నీ సుపారీష్ తీసుకొచ్చారో కర్నూలు నుంచి గుంటూరు నుంచి అవన్నీ ఉన్నాయి. ప్రతిదీ నాకు ఉన్నది. ఇక బీజేపీ వాళ్ళు ఏం చేసినా బీజేపీ వాళ్ళు చబావదారు దగ్గర మళ్ళీ అన్ని బయటపడతాయి. కొంచెం టైం అయింది. నాకేంటంటే నేను ఇవన్నీ పెట్టేసి నేను ఎన్నికలకు వాగ్దానాలు చేశాను అని చెప్పి దాని చక్కర సెక్రటరీ చుట్టూ ఈ శాంక్షన్ ఆఫ్ అయిన ఇవ్వాలని చెప్పుకుంటూ పోతే వీళ్ళు మాత్రం సార్ ఎవరనుకున్నారంటే ఇక సార్ మొత్తం తెల్లబట్టలు వేస్తున్నాడు, గాంధీ తాత అయిపోయినట్టు అందరూ మర్చిపోయినట్టు. ఎవరు ఇచ్చిపెట్టేది ఎది ఇచ్చిపెట్టలేదు. అనేది ఈ నియోజకవర్గంలో ఉండదు. ఆయన ఎంత పెద్దవాడని తొట్టు పారిస్తాం, ఏం సందేహం లేదు. చట్టపరంగా జరిగితే అవసరం ఉంటే మా కార్యకర్త కూడా ఉంటుంది. ఇది వాళ్ళు నాకు రౌడీ అన్న గుండా అన్న ఈ నియోజకవర్గం ఉన్న బాధితులతో వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ కానీ వాళ్ళ మాన ప్రాణాలు కానీ ఆస్తులు కానీ వాళ్ళ సమస్యలు కాపాడడం కోసం నా పేరు రౌడీ అనుకున్నా గుండా అనుకున్నా ఇంకేమనుకున్నా బాధ లేదు. నా మీద కంప్లైంట్లు ఇక్కడి నుంచి రాష్ట్రపతి దాకా ఇచ్చినట్టు రాసి ఏం ప్రాబ్లం రాష్ట్రపతి ఇచ్చిన సుప్రీంకోర్టు నేను సిద్ధంగా ఎక్కడ వాళ్ళ ఆశ లైన్లు చూస్తే నాకు అర్థమవుతుంది ఎవరైనా ఎన్ని కేసులు ఉన్నాయని. ఇవాళ నేను పెట్టిన కేసు వాళ్ళు పెట్టి నా మీద 20 కేసులు పెట్టింది. నేను మాట ఒకవేళ ఇవాళ పెట్టేలా ఎన్ని కేసులు నేను పెట్టితే గిట్ల పెట్ట వాటికి ఆధారాలతో సహా మొత్తం వాస్తవాలు తీసి బయట కేసులు పెడతారు. ఖచ్చితంగా ప్రభుత్వ ప్రాపర్టీ తీసుకున్నాను కక్కిస్తాం, ప్రజలు తీసుకున్న కక్కిస్తాం. మళ్ళీ ఏ రకమైన సందేహం ఏమైతారో లాస్ట్ రౌండ్ సీటర్లు అవుతారో ఇంకేమవుతారో బాగా తడిపారు అవుతారో ఇంకేమైతారో వస్తారు. వీళ్ళందరూ మాత్రం శిక్ష అవుతారు. వాళ్ళు ఏంటండి 2000 రూపాయలు పరిస్తాం. 2 లక్షలు 1 లక్ష తీసుకుంటే ఆ 2 లక్షల మంది దగ్గర ఉంటే వాడు 2 లక్షలతో వ్యాపారం చేసుకుంటాడు కదా. నౌకరిస్తాం అంటే వాడు ఎక్కువ వాటికి ఇస్తాడు. వాడికి ఏమి లేకుండా 2% ఇస్తే 3% తీసుకుంటాను. 6000 వడ్డీకి పోయి 14,000 8,000కి పిఎఫ్ ఇవన్నీ చనిపోతే 6,000 వస్తాయి. వాడు 6,000తో తిండి తినాలి, ఈ తెచ్చిన అప్పుడప్పుడు కట్టాలి. పాపం కదా వాళ్ళ మనుషుల. ఇప్పుడు ఇంకో కొందరు ఆర్టీఓ బ్యాచ్ ఉన్నది, ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నది. వాళ్ళు ఏంటంటే ఇన్ని రోజులు వాళ్ళు ఉన్నప్పుడు ఈ దందలు నడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఆర్టీఓ ఎత్తేనే
నీకు 2 ఇచ్చి పెడితే నువ్వు 1000 ఎకరా అని చెప్తే వాడు ఇద్దరు దగ్గర కలెక్షన్ చేసుకున్నాడు. ఇంకా వేరే మా కమ్యూనిస్ట్ కూడా కమ్యూనిస్ట్ బ్యాచ్ ఉన్నాయి, వాళ్ళు కూడా 20 60 ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటారు. చెప్తే ఏది చేసి వాళ్ళు పోయి బెదిరిస్తే 4 ఇస్తే వాళ్ళు 2 ఒకళ్ళు అమ్ముకోండి. ఇది తప్ప స్పష్టంగా మనం 72 ఇచ్చిన నచ్చినాక 2 నెలల కింద ఫైనల్ చేసినా కూడా నెల 15 రోజులు నేను ప్రతి ఒక్క అభ్యర్థిని డ్యూ డిలిజెన్స్ చేసుకున్న తర్వాత మాత్రమే అఫీషియల్ డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. ఇల్లమ్మ సరే మా వాళ్ళు చెప్పిన వాడికి ఇచ్చిన ఖచ్చితంగా ఇచ్చిన సందేహం లేదు. వాళ్ళ హక్కు ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి అన్ని రకాలు నష్టపోయారు. ఒక్క బిచ్చం తప్ప అన్నీ చేసినారు పని కాంగ్రెస్ పార్టీ గారు. వాళ్ళని చూడండి విషయంలో ఏ రకంగా కూడా ఇంకా ముందు పెంచే ప్రసక్తి లేదు. కాకపోతే అందులో కూడా అర్హుల వాళ్ళకి ఇచ్చాం. ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్లో ఫిట్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా రూపాయి ఇక్కడ లేకుండా ఈ 72 మందికి కనీసం ఒక 45 రోజులు ఒక 2 గంటలు ఇన్వెస్టిగేట్ చేసుకున్న లిస్ట్ ఫైనల్ చేసి ఇవ్వడం జరిగింది. రేపు కూడా జరుగుతాయి. ఈ నియోజకవర్గాల ఉద్యోగాలకి చాలా చెప్పినాయి. ఈ ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఐటీ పార్క్ కానీ అన్ని టైం దగ్గరకు వచ్చింది. నాకు తెలిసి ఒక 15 రోజులు నెల లోపల అన్నీ ఈ నెలనే ఫౌండేషన్లు అయితే అనుకుంటాను. దానికి ముఖ్యమంత్రి గారు మరి ఇంకా ఉప ముఖ్యమంత్రి గారు కార్యక్రమం చాలా మంది వస్తారు. ఈ నెలలో అయితే ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించిందో దానికి 10 రెట్లు వాళ్ళకి పనిచేసి నేను రుణం తీసుకుంటాను. మిగిలింది ఇప్పుడు అప్పుడప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కొంచెం నా మీద అడిగిన కొంచెం లోపలన్నది సార్ ఇప్పుడే కలవడం 2 రోజులు కలుపుతలేడు, లేకపోతే మళ్ళీ రేపు ఇంకేమైతే ఒక్కటి మాత్రం తెలంగాణ ఒక సామెత, ఢిల్లీకి రాదైనా తల్లి కొట్టి మళ్ళీ ఏం సందేహం లేదు. నేను ఆ సిద్ధాంతం 100% ఈ ప్రాంతంతో కన్నతల్లితో ఎట్లా సంబంధం నాకు ఈ కన్న భూమితో సంబంధం ఉంది, పేరు బంధం ఉంది. కాబట్టి అది నేను ఈ శరీరాన్ని ఇచ్చినాక ఆ నమ్మకాన్ని నిడిచిపెట్టను, ఆ బంధం పోదు. కాబట్టి ఎక్కడ చేస్తానన్నా ఇక్కడ మాత్రం కొడుకునే కాబట్టి అందరికీ అదే ఉంటుంది. వాళ్ళు ఏం తేడా లేదు. వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నా. ఏదని చెప్పినా ప్రతి ఒక్క పని 100% చేసి చూపిస్తా. ఇప్పుడు 9 నెలలు మీరు చూసాను ఏం జరగడానికి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జరగడానికి కూడా చేసి చూపించాను. మీరు కళలు అనుకోండి ఎవరు 9 నెలల 93 ట్రాన్స్ఫర్ ఒక నియోజకవర్గ మార్పు, కొత్త ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి చరిత్ర మొత్తం రాష్ట్రంలో 110 నియోజకవర్గాలు ఎక్కడ ఉంటే చెప్పు, మొత్తం రికార్డు ఎక్కడెక్కడ పెట్టి లిస్ట్ ఇస్తారు. లిస్ట్ ఉన్నది నాకు ఎక్కడ మండలం ఏ మండలం ప్రతిదీ ఈ చేసుకోవద్దు. మా పని మేము చేస్తాం, మా అభివృద్ధి మా సంక్షేమం ఇవన్నీ మేము తీసుకున్నాం. ఇక మిగిలింది మిగతా అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. మిగతా కూడా ఇళ్ళ కూడా దాదాపు దగ్గరకు వచ్చింది. ఈ 2000 పెన్షన్ అనేది పెద్దమ్మలకు మరొకసారి భరోసాగా చెప్తున్నా, మీకు ఇబ్బంది అవసరం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక నెల 2 లేట్ అయితే కావచ్చు, కానీ మీకు 2024 లోపల అంటే డిసెంబర్ లోపల 2000 4000 పెన్షన్ వస్తుంది. ప్లస్ ఎవరైతే కొత్త దరఖాస్తులు పెట్టుకుంటారో వాళ్ళకు కూడా అందరికీ శాంక్షన్, అర్హులైన వాళ్ళందరూ శాంక్షన్ వాళ్ళు కూడా 4000 పెన్షన్తో డిసెంబర్ లోపల ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగిలింది రేషన్ కార్డులో వస్తుంది. మంచిగా నేను ఎట్లా కొట్టాడో మీకు ఎత్తుపడండి. ఉదాహరణ వాళ్ళు 1,50,000 అని పెట్టి పని పట్టుకొని పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ చైర్మన్ దగ్గర పోయి ఒక్కసారి చెప్పండి 1,50,000 మీరు పారామీటర్ అంటే ఇది ఫిక్స్ చేయడానికి ఏ రీజన్ తీసుకున్నా అంటే నేను ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నాను, ఛత్తీస్గఢ్ తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో అన్నం తింటారు, మనం ఇంకేదో తింటాం, మన దగ్గర రొట్టెలు తింటాం, అవన్నీ లెక్కలు వస్తాయి. ఇక్కడికి తీసుకుని మనకు రాదా ఈ కంపారిజన్ జీవితాంతం పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుని బతుకుడు తప్పితే మన రాష్ట్రం లేదు అని నేను చెప్పి దాన్ని బట్టి మాట్లాడను. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరు కూలి చేస్తే తక్కువ 800 లేకపోతే 900 రూపాయలు వస్తాయి. 900 రూపాయలు యావరేజ్ తీసుకుంటే నెలలో 25 రోజులు వస్తారు కూలి. 25 రోజుల కూలి తీసుకుంటే 22,500 నెలకు వస్తాయి. అంటే సంవత్సరానికి 2,70,000 వస్తాయి. అది మంచిరాడ పట్టణం తీసుకుంటే 12,000 తీసుకోండి, 1,200 భార్యాభర్తల కూలి. 1,200 25 రోజులకి 30,000, 12 నెలలకు 3,60,000. నేను అడిగిన మరి అంటే రోజు పొద్దుగానే స్కూల్కి వెళ్ళేవాళ్ళకి మీరు రేషన్ కార్డు ఇవ్వరా? ఈ కూలీలకు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారో చెప్పండి. మీరు మోడీ కూడా 3 లక్షల రూపాయలు అని చెప్పింది కదా, మరి అది కూడా లెక్క అవసరం లేదు మీకు అని చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్కు ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత అప్పుడు 10 తారీఖు మీటింగ్ పెట్టింది. అభిప్రాయాలు చెప్పాను, లెక్క చేసి ఖచ్చితంగా నాకు తెలిసి గ్రామీణ ప్రాంతంలో 2 నుంచి 2,25,000 వరకు తెల్ల రేషన్ కూడా, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 270 నుంచి 3 లక్షల వరకు అవుతుంది. దాంతోపాటు పాత రేషన్ కార్డు వాళ్ళందరికీ ఒకసారి మీ ద్వారా చెప్తాను, కొంచెం అందరికీ చెప్పండి. మా కార్యకర్తల నాయకులు పాత రేషన్ కార్డు వాళ్ళు ఏమంటే మాకు ఉన్నది కదా అనుకుంటారు. పాత రేషన్ కార్డుల వ్యవస్థ మొత్తం పోతుంది.
ఎవరైతే కొత్త విధి విధానాలు ఖరారు చేసి ఏమేమి ఉండాలి, ఎంత ఇన్కమ్ ఉండాలి, ఏమి ఉండాలి అని చెప్పిన తర్వాత ఆ కాయిదాలు బయట 10 తారీఖు మీటింగ్ 12 తారీఖు వరకు బయటకు వస్తే నేను కమ్యూనికేట్ చేస్తాను. దాని ప్రకారం ఇంత అర్హులు ఉంటే అందరూ కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఏంటంటే పాత రేషన్ కార్డు జిరాక్స్ పెట్టండి, వాళ్ళ ఇన్కమ్ కూడా దీంట్లో పెట్టేది వాళ్ళు పెట్టండి. కొత్త పాత వాళ్ళు ఏమంటే మాకు ఉండే కాబట్టి మీకు అవసరం లేదు, పాత వాళ్ళు మొత్తం క్యాన్సిల్ అవుతాయి. కొత్త ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు పాత క్యాన్సిల్ అవుతుంది. అందుకోసమే మీరు ఎప్పుడు ఈ రేషన్ కార్డు అనేది చాలా బాగా విచిత్రమైన వ్యవస్థ. ఇక ఒక్కసారి రాకపోతే మళ్ళీ 6 నెలలు పడితే సంవత్సరం పడుతుంది, దానికి పెద్ద ప్రాసెస్. అందుకే ఇప్పుడు అందరూ అప్లై చేసుకోండి, పాత వాళ్ళు కొత్త వాళ్ళు. మన గ్రామీణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు, పట్టణ ప్రాంత కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ కార్యకర్తలు చెప్తున్నారు. ఎందరైతే అర్హులు ఉంటారో 10 తారీఖు మీటింగ్ ఇంకా మీకు 12 తారీఖు వరకు నేను మొత్తం పంపిస్తాను. దాని ప్రకారం అందరూ అప్లై చేసుకోండి. ఇంకేమైనా ప్రశ్న ఉంటాడు.